హాయ్ వ్యవసాయమిత్రులందరికీ నమస్కారం. చిన్న వెజిటబుల్ మార్కెట్ అప్డేట్కి స్వాగతం. నాటి స్థానిక వెజిటబుల్ ధరలు తెలుసుకోబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని మరి చూడండి. అలాగే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అన్ని వెజిటేబుల్ యొక్క ధరలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చిక్కుడు కిలో 30 నుంచి 40 రూపాయలు, ఆమ్లా కిలో 150 నుంచి 170 రూపాయలు, బేబీకార్న్ కిలో 75 నుంచి 90 రూపాయలు, బీన్స్ కిలో 50 నుంచి 85 రూపాయలు, వైట్ బీన్స్ కిలో 40 నుంచి 60 రూపాయలు, బీట్రూట్ కిలో 15 నుంచి 25 రూపాయలు, కాకరకాయ కిలో 25 నుంచి 50 రూపాయలు, పాల్యం వంకాయ 20 నుంచి 45 రూపాయలు, దుబ్బు వంకాయ 35 నుంచి 40 రూపాయలు, గ్రీన్ వంకాయ 20 నుంచి 45 రూపాయలు, భుజాల వంకాయ 10 నుంచి 15 రూపాయలు, బటర్ బీన్స్ 60 నుంచి 95 రూపాయలు, క్యాబేజ్ 5 నుంచి 12 రూపాయలు, క్యాప్సికమ్ 45 నుంచి 50 రూపాయలు, క్యారెట్ 20 నుంచి 40 రూపాయలు, క్యాలీఫ్లవర్ 10 నుంచి 20 రూపాయలు, చోచో వంకాయ 15 నుంచి 23 రూపాయలు, కోడి చిక్కుడు 40 నుంచి 45 రూపాయలు, టెంకాయలు 30 నుంచి 40 రూపాయలు, దోసకాయ 20 నుంచి 35 రూపాయలు, స్వీట్ కార్న్ 20 నుంచి 25 రూపాయలు, డబుల్ బీన్స్ 50 నుంచి 80 రూపాయలు, మునక్కాయలు 30 నుంచి 50 రూపాయలు, వెల్లుల్లి 150 నుంచి 180 రూపాయలు, అల్లం 40 నుంచి 50 రూపాయలు, గ్రీన్ బఠానీ 70 నుంచి 90 రూపాయలు, పచ్చిమిర్చి 50 నుంచి 70 రూపాయలు, దొండకాయలు 20 నుంచి 30 రూపాయలు, బెండకాయ 20 నుంచి 35 రూపాయలు, మ్యాంగో 8 నుంచి 15 రూపాయలు, ముక్కలు 20 నుంచి 30 రూపాయలు, ఆనియన్ 15 నుంచి 21 రూపాయలు, వైట్ ఆనియన్ 20 నుంచి 30 రూపాయలు, బీరకాయలు 20 నుంచి 30 రూపాయలు, బంగాళదుంప 15 నుంచి 25 రూపాయలు, స్వీట్ పొటాటో 10 నుంచి 22 రూపాయలు, ముల్లంగి 10 నుంచి 15 రూపాయలు, పొట్లకాయ 10 నుంచి 25 రూపాయలు, సొరకాయ 10 నుంచి 20 రూపాయలు, టమోటో 400 నుంచి 450 రూపాయలు బాక్స్ 15 కేజీలు, అరటిపువ్వు 10 నుంచి 22 రూపాయలు, అరటి దుంప 6 నుంచి 16 రూపాయలు, తినే గుమ్మడికాయ 5 నుంచి 10 రూపాయలు, లెమన్ 100 నుంచి 120 రూపాయలు, పుదీనా ఒక కట్ట 5 నుంచి 10 రూపాయలు, కొత్తిమీర ఒక కట్ట 5 నుంచి 8 రూపాయలు, వరి వంకాయ 10 నుంచి 22 రూపాయలు. రైతులకు ముఖ్య గమనిక, మనం చెప్పే ఈ వెజిటేబుల్ రేట్స్ అనేవి ఫిక్స్ అని కాదండి. రైతుల యొక్క వెజిటేబుల్ తాజాదనం బట్టి రేట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అలాగే మన లోకల్ మార్కెట్ రేట్స్ అండ్ చెన్నై మార్కెట్ రేట్స్ అనేవి కూడా వేరీగా ఉంటాయండి. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ఈవెన్ చెన్నై మార్కెట్లో కూడా సప్లై అనేది తగ్గింది, డిమాండ్ పెరిగిందంటే రేట్స్ అనేవి మంచిగా పోతాయి. అలాగే సప్లై పెరిగిపోయి డిమాండ్ తగ్గిపోయిందంటే రేట్స్ అనేది తగ్గిపోతుందండి. ఈ విషయాన్ని మీరు ముందుగా గమనించాలి. అలాగే చివరి వరకు మన వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.